హాయ్ ఎవ్రీవన్. సో మనం ఇంతకు ముందు వీడియోస్లో అడిటివ్ ప్రాపర్టీస్ ఆఫ్ బైనామియల్, నెక్స్ట్ పాయిజన్, నెక్స్ట్ వచ్చేసి జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ గురించి నేర్చుకున్నాము. సో టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ అడిటివ్ ప్రాపర్టీ ఆఫ్ నెగిటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో ఫస్ట్ మనం స్టేట్మెంట్ రాద్దాము. ఓకే, సో స్టేట్మెంట్ the sum of n independent negative binomial variate is also a binomial variate. సో అంటే ఏంటి? అడిటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? రెండు ఇండిపెండెంట్ బైనామియల్ వేరియేట్స్ని సమ్ అంటే ఏంటి యాడ్ చేస్తే మనకి ఆ వచ్చే రిజల్ట్ కూడా ఏమై ఉంటుంది? నెగిటివ్ బైనామియల్ వేరియేటే అయి ఉంటుంది అనేసి చెప్తున్నారనమాట ఇక్కడ. ఓకేనా? సో మనందరికీ తెలుసు, ఎప్పుడైనా సరే మనం అడిటివ్ ప్రాపర్టీస్ ప్రూవ్ చేయాలి అంటే మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా? సో లేకపోతే నాన్న ఈ స్టేట్మెంట్నే మనం ఇంకొకలాగా కూడా రాసుకోవచ్చు. ఏంటి? if x1 x2 and so on xn are n independent negative binomial variates with parameters r1, p, r2, p and so on rn, p, then summation I equals to 1 to n xi follows negative binomial distribution with parameters ఏంటి? r1 ప్లస్ r2 ప్లస్ అండ్ సో ఆన్ p. మీరు అబ్జర్వ్ చేస్తే p వాల్యూ మాత్రం కాన్స్టెంట్గా ఉంది, r వాల్యూస్ మాత్రమే మనకి ఇక్కడ చేంజ్ అయ్యాయి అన్నమాట. అందుకనే ఇదంతా కూడా మనకి ఏంటి నాన్న ప్లేస్లో రాసుకున్నాం, p అని రాసుకున్నాం అనమాట. ఓకేనా? సో ఇలా కూడా ఉంటుంది మనకి స్టేట్మెంట్. సో ఎగ్జామ్లో మోస్ట్లీ ఇలా అడుగుతాడు నాన్న మీకు. ఓకేనా? సో మిమ్మల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా కూడా అడగొచ్చు అనమాట. మోస్ట్లీ మాత్రం ఇలానే అడుగుతారు. ఓకేనా? ఇప్పుడు ప్రూఫ్ చూద్దామా మనం. ఓకే, సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నాన్న, ప్రూవ్ చేసేటప్పుడు నెగిటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఏ డిస్ట్రిబ్యూషన్ అయినా అడిటివ్ ప్రాపర్టీ ప్రూవ్ చేసేటప్పుడు అది మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఏం రాసుకుందాం మనం? గివెన్ దట్, ఏమైతే ఇచ్చారో అది రాద్దాము. గివెన్ దట్ ఏమి ఇచ్చారు మనకి? x1 x2 అండ్ సో ఆన్ xn ఆర్ n ఇండిపెండెంట్ నెగిటివ్ బైనామియల్ వేరియేట్స్. ఓకే, విత్ పారామీటర్స్ ఏమి ఇచ్చారు? విత్ పారామీటర్స్ ri, p అని రాసుకుంటున్నాను నేను. ఎందుకంటే r వాల్యూస్ని మనం చేంజ్ చేయొచ్చు, r1 r2 r3 అండ్ సో ఆన్. అందుకనే నేను ri, p అని రాసుకున్నాను అనమాట. ఓకేనా? సో దెన్ మనకి తెలిసిన ఏమని తెలుసు? మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ నెగిటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి? p పవర్ r ఇంటూ 1 మైనస్ q ఇంటూ e పవర్ t హోల్ పవర్ మైనస్ r. ఓకేనా? సో ఇదేంటి? మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ నెగిటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. నాన్న ఇక్కడ మీరు r బదులు n కూడా రాసుకోవచ్చు, కానీ ఇక్కడ మనం పారామీటర్ r అని తీసుకున్నాం కాబట్టి యూ హ్యావ్ టు రైట్ హియర్ r ఓన్లీ. ఓకేనా? సో ఇది ఏంటి మనకి? జనరల్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. కానీ ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి మనకి? x1 x2 అలా n ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వన్ మనం ఎలా రాసుకుంటాం?
mx1 of t equals to ఏమని రాస్తాం pr1 p to the power of r1 of 1 minus q into e power t whole to the power of minus r1. So next ఏంటి mx2 of t equals to p power r2 into 1 minus q into e power t whole power minus r2 and so on. అలా మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి mxn of t equals to p to the power of rn into 1 minus q into e power t whole to the power of minus rn. ఓకేనా మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి సమ్ వాటి సమ్ కూడా మనకి నెగిటివ్ బైనామియల్ వేరియేట్ అయి ఉండాలి కాబట్టి నువ్వు ఏం కన్సిడర్ చేద్దాం మనం కన్సిడర్ mx1 ప్లస్ x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ xn ఆఫ్ టీని మనం ఎలా రాసుకోవచ్చు నాన్న mx1 ఆఫ్ టీ ఇంటూ mx2 ఆఫ్ టీ అండ్ సో ఆన్ mxn ఆఫ్ టీ అని రాసుకోవచ్చు అనమాట mx1 ఆఫ్ టీ అంటే మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ p to the power of r1 into 1 minus q into e power t whole to the power of minus r1 into mx2 అంటే ఏంటి p into r2 p power r2 into 1 minus q into e power t whole to the power of minus r2 and so on. Last ఏంటన్నా p to the power of rn into 1 minus q into e power t whole to the power of minus rn. ఓకేనా సో ఇప్పుడు మనం ఏం చేయాలి మీరు అబ్జర్వ్ చేస్తే p పవర్ r1 ఇక్కడ p ఇక్కడ p ఇక్కడ p అంటే బేసిస్ అన్ని ఈక్వల్ పవర్స్ని మనం ఏం చేయాలి యాడ్ చేయాలన్నమాట అంటే మనకి ఇప్పుడు అదేమొస్తుంది p to the power of సో mx1 ప్లస్ x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ xn ఆఫ్ t ఈక్వల్స్ టు మనం ఏం చేస్తున్నానన్నా ఈ p పవర్స్ని మాత్రమే నేను యాడ్ చేస్తున్నాను అంటే ఏమవుతుంది ఇక్కడ p to the power of r1 plus r2 plus and so on plus rn of 1 minus q into e power t whole to the power of మళ్ళీ ఏం చేస్తున్నాను ఇక్కడ మైనస్ కామన్ తీస్తే r1 plus r2 plus and so on మళ్ళీ ఏం రాసుకోవచ్చు నేను rn అని రాసుకోవచ్చు కదా ఓకేనా సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చున్నా p to the power of ఇక్కడ ఈ అన్నిటి బదులు నేను సింపుల్గా సమేషన్ అని యూజ్ చేయొచ్చు సమేషన్ I equals to 1 to n ri okay next nana into 1 minus q into e power t whole to the power of minus summation I equals to 1 to n ri so దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం m summation I equals to 1 to n xi of t అంటే నానా ఇప్పుడు మనం ఏం చేసాం ఇక్కడ మనం సమేషన్ లాగా రాసుకుంటే ఇక్కడ కూడా మనం ఏం చేయగలిగాం నాన్న సమేషన్ లాగా రాసుకున్నాం అనమాట అంటే మనకు వచ్చేది కూడా ఏమవుతుంది నాన్న నెగిటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషనే అవుతుంది సో మనం ఏం చేసాం ఇక్కడ the sum of n independent negative binomial variates is also a binomial variate అని ప్రూవ్ చేసామన్నమాట ఓకేనా మనం సో దిస్ ఈజ్ అబౌట్ ఎడిటివ్ ప్రాపర్టీ ఆఫ్ నెగిటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా ఎవరైనా సరే నా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడనట్లయితే సో సబ్స్క్రైబ్ చేయండి ఆ ప్రీవియస్ వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా సో ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలి అంటే మీరు కామెంట్ చేయండి సో ఐ విల్ try to make videos on the topic which you have comment okay na comment chesina topic meeda videos cheyadaniki try chestanu thank you for watching so please don't forget to subscribe and also like thank you have a nice day bye take care